ఎప్పుడైనా అనిపించిందా మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని మీకు అనిపించిందా? అలాంటప్పుడు ఈ వీడియో చివరిదాకా చూడండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీవేణి. నేను ఒక ఆథర్ని, ఒక ఇమేజ్ స్పెషలిస్ట్ అండ్ సెల్ఫ్ వర్త్ ఇన్ఫ్లుయెన్సర్ని. మనము కమ్యూనికేట్ అంటే మనము మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంటే. అంటే మన మైండ్లో ఏదో వచ్చేస్తే అది మాట్లాడేసేయాలి, నాది అయిపోయింది పని అని కాదు. దాన్ని కమ్యూనికేషన్ అనరు. అది వన్ వే. మనం ఎప్పుడూ కూడా మాట్లాడుతుంటుంటే 2 వే కమ్యూనికేషన్ ఉండాలి. మన రోడ్స్లో ఎట్లాగా 2 వేస్ ఉంటుందో అలా ఉండాలి. 1 సింగిల్ వే వెళ్ళి మనమే మాట్లాడేసి నా పని అయిపోయింది నేను చెప్పేశానంటే మనకి దాని రిజల్ట్ రాదండి. మీరు ఆలోచించాలి. ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకునేలాగా మనం కమ్యూనికేట్ చెయ్యాలి. అంటే దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ అలైన్మెంట్. అంటే మనము వాళ్ళు ఒకే పేజ్లో ఉన్నామా లేదా చూసుకోవాలి. కానీ పాటించే ముందు ఇంకొక పాయింట్ ఉంది. ఎంతమందితో ఇది చేయగలుగుతామో అందరితోటి చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక మొబైల్ ఉంది. ఒక మొబైల్లో 3000 5000 కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళందరితో మనం అలైన్ అవ్వగలుగుతామా? అవ్వలేము కదా. సో కమ్యూనికేషన్ మనము కరెక్ట్గా మనకి కావలసినట్టుగా ఎదుటి వాళ్ళకి మనం అర్థమయ్యేలాగా చెయ్యాలి. అంటే ఫస్ట్ ఒక చెక్ లిస్ట్ రెడీ చేసుకొని అందులో పీపుల్ హూ మ్యాటర్ టు యూ మోస్ట్, అంటే దాని అర్థం ఏంటంటే మనకి ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళు లేదా మనము ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, వాళ్ళ లిస్ట్ చేసుకోవాలి. 10 మంది కంటే ఎక్కువ ఉండరండి. ఫస్ట్ వాళ్ళతోటి స్టార్ట్ చేయండి. మీ స్పౌస్ అంటే మీ బెటర్ హాఫ్, హస్బెండ్ అన్నా వైఫ్ అన్నా, మీ పేరెంట్స్ అన్నా, మీ ఇన్లాస్ అన్నా, మీ పిల్లలన్నా, లేదా మీ బాస్, మీ సబార్డినేట్స్ వీళ్ళెవరన్నా, లేదా మీ చుట్టుపక్కల నైబర్, బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటి వాళ్ళు లెక్క పెడితే మహా అయితే 10 మంది కంటే ఎక్కువ ఉండరు. సో ఇలాంటి వాళ్ళ లిస్ట్ ఒకసారి చేసుకొని మీకు ఏదైనా కమ్యూనికేషన్లో ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఈ లిస్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఇంకొక కాలం గీసుకొని ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది 2 డిఫరెంట్ కాలమ్స్గా రాసుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, హస్బెండో వైఫో ఎవరో ఒకళ్ళు మీరు చేస్తున్నప్పుడు పక్కన లిస్ట్లో ఈ రిలేషన్షిప్లో మీరు ఈ రిలేషన్షిప్ అంటే ఈ సంబంధంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు రాసుకోవాలి. తర్వాత పేరెంట్స్, తర్వాత పిల్లలు లేదా బాస్ మీరు మీ బాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రాసుకోండి. అలాగా మీ సబార్డినేట్స్, మీ కింద పనిచేసే వాళ్ళు దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాగ సెకండ్ లిస్ట్ మీరు రాసుకుంటే మీరు అవతల వాళ్ళ తోటి ఆ రిలేషన్షిప్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది క్లియర్ అయిపోతుంది. అంటే మీ మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత 3rd కాలంలో ఏం చేయాలంటే వాళ్ళు మిమ్మల్ని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. దాని అర్థం ఎలా చెక్ చేస్తాం? మనం అడగలేం కదా, ఇప్పుడు చెప్పు నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని మనం అడగలేం కదా. కానీ మనం ఏదన్నా వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు నాకు ఇది కావాలి అని అవతల వాళ్ళు, సపోజ్ మీ హస్బెండా, వైఫా, బాసా, సబార్డినేటా, మదర్ ఇన్లోనా, పిల్లలా, ఎవరన్నా కానీ నాకు ఇది పలాంటి కావాలి అని అన్నారనుకోండి, మీరు దాన్ని రీఫ్రేజ్ అంటాము. మీరు దాన్ని తిరిగి మళ్ళీ అడగాలి. సపోజ్ వాళ్ళు నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ సాయంత్రం మనము షాపింగ్కి వెళ్దాము అంటే మీరు దాన్ని రీఫ్రేజ్ చేసి షాపింగ్కి వెళ్ళడానికి ఏమేం కావాలి, ఏ దృష్టితో కావాలి అని మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. సపోజ్ వాళ్ళు పిల్లలు అనుకోండి, మమ్మీని అడిగారు, మమ్మీ నాకు సాయంత్రం ఇది పలాంది కావాలి, టమాటా పప్పు కావాలి, లేకపోతే ఎగ్ కర్రీ కావాలి అంటే మీరు రీఫ్రేజ్ చేసి అడగాలి. నీకు ఈ రకంగా కావాలా, ఈ రకంగా కావాలా. అప్పుడు ఏమవుతుందంటే ఆ పని చేసే ముందే, ఆ టాస్క్ చేసే ముందే మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ మీ బాస్ మీకు ఒక పని అప్పచెప్పారు అనుకోండి, ఐ వాంట్ దిస్ టు బి గెట్ డన్ అంటే ఒక టాస్క్ ఇచ్చి ఈ పని చేసేసేయండి. అప్పుడు మీరు రీఫ్రేజ్ చేసి బాస్, సో ఈ రకంగా ఈ పలానా టాస్క్ మీరు ఏదైతే చెప్పారో ఈ రకంగా చేసి మీకు అప్పచెప్పమంటున్నారు అంతే కదండి అని రీఫ్రేజ్ చేయాలి. సబార్డినేట్కి చెప్పినప్పుడు మనము నాకు ఈ పని ఇలా చెయ్యాలి అని చెప్పినప్పుడు వాళ్ళని తిరిగి అడగమనాలి. నీకు అర్థమైందా, ఏం అర్థమైంది, ఏం చేస్తావు చెప్పు అని వాళ్ళని మనం తిరిగి అడిగితే వాళ్ళు ఏదైతే మనకు చెప్తున్నారో అప్పుడు మనకి క్లియర్ వచ్చేస్తుంది వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారా లేదా. ఇవన్నీ కూడా మీరు కనుక 3rd లిస్టులో వాళ్ళని తెలుసుకొని 3rd లిస్టులో మన మీద వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కనుక రాసుకుంటే ఇది ఫస్ట్ స్టెప్ అండి. మీకు మైండ్కి క్లారిటీ వస్తుంది, పని కూడా తగ్గుతుంది ఆ టాస్క్ చేసేసే లోప.
ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ఈ 10 రిలేషన్షిప్స్తో మీకు న్యూసెన్స్ ఉండదు హెడ్లో. అంటే ఇవన్నీ ఇంత చిరాకు పెడుతున్నాయి అని ఉండకుండా స్మూత్గా ఉంటుంది సంభాషణ, కమ్యూనికేషన్. ఒకసారి ఇది కనుక మీకు గ్రిప్ వచ్చేసింది అనుకోండి, తర్వాత మీరు దీనికి వేరే రిలేషన్షిప్స్లో కూడా ఇదే టెక్నిక్ అప్లై చేయొచ్చు అనమాట. చూసి చేయండి, ఇదంతా ప్రాక్టీస్ చేయండి. ఓవర్ నైట్ రాదు, టైం పడుతుంది, సాధన పడుతుంది. అంటే 1 వీక్ 10 డేస్లో కనుక మీరు ఇది ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్లీ మీకు కమ్యూనికేషన్ మీ హెడ్లో క్లియర్ అవుతుంది. ఏంటి, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో దాని తగ్గట్టుగా మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. వన్స్ మైండ్లో క్లారిటీ వస్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్ ఫర్ యూ. చేసి చూడండి. ఈ కింద వస్తున్న స్క్రోలింగ్లో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను అక్కడ డైరెక్ట్గా అడగచ్చు, నేను దానికి మిమ్మల్ని హెల్ప్ చేస్తాను. సో ఇది కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.